మీరు బాగుండడం ఏంటి, బ్రహ్మాండంగా ఉన్నారు. హార్టీ వెల్కమ్ టు ది వన్ అండ్ ఓన్లీ ది బ్రాండ్ న్యూ షో. మనము బ్రిలియంట్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో ఉన్నాం. అండ్ బ్రిలియంట్ ఎందుకంటాం అంటే ఈ బ్రిలియంట్ ఫేసెస్ చూసి. ఇంకా మన ఫస్ట్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు. గడిగా చెప్పలు. Craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu. రవి ఒకసారి చేయి చాపు. ఏం చేస్తున్నానా? నీకున్న వేడితో టీ కాచుకుందామని. ఎంత మెంటల్ అంటే పాలు తెచ్చి టీ అంటుంది. నా బాడీ వేడికి ఇది వేడవుతుందా? అవును. కానీ డాక్టర్లు చెప్పారు నువ్వు వేడి పాలు తాగితే అందం కందిపోతుంది. రవి ఒకసారి నవ్వు. ఇంకోసారి నవ్వు. నా నవ్వు అంత బాగుందా? నువ్వు నవ్వుతే చాలా ముత్యాలు రాలుతాయి కదా, ముత్యాలతో హారం చేయించుకుందామని. అవునా? రవి గుడికి వెళ్తావా రోజు? చాలా గ్రేట్ అసలు మీరు. అయినా నేను రోజు గుడికి వెళ్తానని నీకు తెలుసు. అంటే రోజుకి ఒక చెప్పులు మారుస్తున్నారు కదా. వీళ్ళు మాత్రం నన్ను పొగుడతారు. ఎందుకు నాన్న వెనక్కి వెళ్తున్నావు? ఎందుకంటే మీ చూపులు నా వీపుని గుచ్చుకుంటున్నాయి కదా. గుచ్చుకుంటున్నాయా? హాయ్ అమ్మా. హాయ్ సార్. మజ్జిగలు అమ్ముకుంటున్నావా? కాదు సార్, పాలు రవిది. ఈ టైంలో పాలు ఎందుకమ్మా? మీరు మా స్టూడెంట్స్ కోసం ప్రోగ్రామ్ చేయడానికి వచ్చారు కాబట్టి మీకు పాలాభిషేకం చేయడానికి. పాలి నీదికి ఏ ఒకమ్మా. ఇంకా మెల్లగా వస్తే పెళ్లి కూడా అయిపోతాడా? మా తాతగారు పొలం దగ్గరికి రమ్మన్నారు నిన్ను. నాకు తెలుసు. ఎందుకు? దిష్టి బొమ్మ కోసం కదా. మధ్య తరగతి ప్రేమ అనురాగాలు ఇలానే ఉంటాయండి. మా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం, విచ్ ఇస్ కాల్డ్ మేడం సార్. గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ రౌండ్ 3 ప్రశ్నలు అడుగుతా. 3 ప్రశ్నల్లో 2కి కరెక్ట్ సమాధానం చెప్పారనుకో వాళ్ళు రౌండ్ విన్నర్స్, వాళ్ళకి గిఫ్ట్లు ఉంటాయి. ఓకే, కానీ ఆ ఆన్సర్ చెప్పాలి అని అంటే ఆ అర్హత సంపాదించుకోవాలి మీరు. ఎలా? మొదటి ప్రశ్నకి 3, 2, 1 గో అంట. మీ ఇద్దరు వెళ్ళి ఆ బాల్ని ఎవరైతే తీసుకొచ్చి నా చేతిలో పెడతారో ఆ టీంనే ప్రశ్న అడుగుతా. కానీ బాల్ లాక్కునేటప్పుడు ఒక చిన్న సైజ్ యుద్ధం అవుతుంది కదా, ఆ యుద్ధం జరగాలి. అదే మాకు కావాలి. ఈ యుద్ధంలో భాగంగా మీరు బాల్ తీసుకున్నప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ అయిపోయేంత వరకు మీరు బాల్ మీ చేతిలోనే పెట్టుకోవాలి. అవతల వాళ్ళు లాగనికి ట్రై చేస్తారు. మ్యూజిక్ ఆగిపోయింది అని అంటే బాల్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టచ్చు. ఫైట్ అక్కడికే ఎండ్ అయిపోతుంది. ఎవరు గెలుస్తారో చూద్దాం. మొదటి ప్రశ్న అడగాలంటే ఫస్ట్ బాల్ తీసుకురావాలి. 3, 2, 1 గో. క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్త వినండి. 3 అక్షరాలతో వచ్చే తెలుగు హీరోయిన్ల పేర్లు. 3 అక్షరాలు ఉండాలి తెలుగు హీరోయిన్. శ్రీలీల, శ్రీలీల, కాజల్, కాజల్, తమన్నా, తమన్నా. ఇంకా 3 టోటల్ గా 6 చెప్పాలి. త్రిష, త్రిష, త్రిష 2 అక్షరాలు. 3 అక్షరాలు కావాలి నాకు. అనుష్క, అనుష్క ఎస్. పల్లవి, పల్లవి ఎస్. టైమ్ అప్. 5 వచ్చాయి. నేను 6 అడిగిన. మీరు చెప్పనివి కాకుండా మీరు 6 చెప్తే, వాళ్ళు చెప్పినవి కాకుండా 6 మీరు చెప్తే మీకు పాయింట్ వస్తుంది. లావణ్య, లావణ్య, రష్మిక, రష్మిక, సమంత, సమంత. టైమ్ అప్. నేను 6 అడిగాను, మీరు 5 చెప్పారు, వాళ్ళు 3 చెప్పారు కాబట్టి పాయింట్ ఇక్కడ. సెకండ్ క్వశ్చన్ కి 3, 2, 1 గో.
ఒకసారి కూడా పోయింది, మీకే వచ్చింది కాబట్టి క్వశ్చన్ అడుగుతున్న జాగ్రత్త వినండి. మళ్ళీ 6 సినిమా పేర్లు చెప్పాలి, కానీ అందులో ఆ సినిమా పేర్లు ఏదో ఒక ఇంగ్లీష్ పదం ఉండాలి. 6 సినిమా పేర్లు. నానీస్ గ్యాంగ్ లీడర్. నానీస్ గ్యాంగ్ లీడర్, వెరీ గుడ్. రేమో. రోబో. రెమో. రోబో. రోబో. 3, 2, 1. ఎస్. ఇంగ్లీష్ పెళ్ళాం. ఇంగ్లీష్ పెళ్ళాం. ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్. డిక్టేటర్. డిక్టేటర్. 3, 2, 1. మీరు మూడు చెప్పారు. నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా, నాకు ఈసారి ఇప్పుడు దాకా చెప్పినవి కాకుండా వేరే 3 చెప్పండి, మీరు గెలిచిపోతారు. లవ్ స్టోరీ. లవ్ స్టోరీ. లీడర్. లీడర్. లవ్ టుడే. లవ్ టుడే. లవ్ టుడే. రైట్ ఆన్సర్. పాయింట్ వచ్చింది. లెజెండ్, గేమ్ చేంజర్, స్టూడెంట్ నంబర్ 1. అబ్బాబాబా, ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇంగ్లీష్ పదాలు మన తెలుగు సినిమాల్లో. బట్ యా, మీరు బాల్ తీసుకొచ్చారు, మీరే ఫస్ట్ 3 చెప్పారు అడిగినప్పుడు, కాబట్టి పాయింట్ ఇక్కడ వచ్చింది. 2 points, 0 points. ఓడిపోయామనేది కాదు, ఒక్క పాయింట్ రాకుండా ఓడిపోతే అది దరిద్రం. 3rd పాయింట్ కోసం 3, 2, 1 గో. ఇగో 3వ పాయింట్ కూడా మీ సొంతం అయిపోతుంది. క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్, జాగ్రత్త ఆలోచించి ఆన్సర్ చేయండి. సినిమా పేర్లు చెప్తే చాలు, తెలుగు సినిమా పేర్లు. ఓకే, అందులో హీరో లాస్ట్ కో మధ్యలో స్టార్టింగ్ చచ్చిపోయి ఉండాలి. సీతారామం. సీతారామం, వెరీ గుడ్. 3 మూవీలో ధనుష్ చనిపోతారు. ఎస్. 3, 2, 1 టైమ్ అప్. మేజర్. మేజర్. విరాట పర్వం. విరాట పర్వం. అనగనగా. అనగనగా. ఎవరు హీరో అందులో? అనగనగా సుమన్ సార్. సుమన్. ఓ, ఈటీవీ విన్. అనగనగా. 3 వచ్చినాయి. రైట్ ఆన్సర్. బ్రిలియంట్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ తరపు నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. స్టూడెంట్ స్పెషల్ అయితే బిందరెడీగా ఉంది. సెకండ్ రౌండ్ లో ఎంతమందికి ఇక్కడ ఫ్యూచర్ లో నేను ఒక మంచి డాన్సర్ అవ్వాలి, లేకపోతే మంచి సింగర్ అవ్వాలి, మంచి ఆర్టిస్ట్ అవ్వాలి అని, మా ఇండస్ట్రీకి రావాలి అని ఎంతమందికి ఉంది ఇక్కడ? మీరు ఇంజనీరింగ్ ఎందుకు చదువుతారు? మరి ఫార్మసీ ఎందుకు చదువుతారు? ఏం చేయాలనో తెలియకనా? అయితే ఇక్కడ నేను ఒక డాన్స్ స్టెప్ చూపెడతా. ఓకే, బిందె మీద డాన్స్ కొంచెం కష్టంగా ఉంటది. నేను చేసినట్టు మీరు చేశారు అని అంటే మీకు గిఫ్ట్ ఉంటుంది. గాట్ ఇట్? ఏమేస్తున్నారు మ్యూజిక్ అయ్యి? దీని మీద చేయడం అంటే ఓ సాహసం అనే చెప్పాలమ్మో. చాలా కష్టం ఉంది, కానీ నేను చేసినట్టు నాకంటే బాగా చేశారంటే సూపర్. కానీ కొంచెం ట్రై చేయండి, సింగిల్ లెగ్ మీద మూవ్మెంట్ అయితే ఉండాలి. కరెక్ట్? సో ఫస్ట్ దా, కనీసం ఒక 6 సెకండ్లు సింగిల్ లెగ్ తో డాన్స్ చేయాలి. ఏదో నిలిచినమా ఇట్ట 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 కాదు. కరెక్ట్? స్వింగ్ స్వింగ్ చూసుకో ఫస్ట్. స్టడీ. ఫస్ట్ దిగు ఫస్ట్ దిగు ఫస్ట్ దిగు. చేయబెట్టి ఇట్లా ముందు పెట్టినా. నీ డాన్స్ చూసి ప్రతిజ్ఞలు చెప్పారు. అందరికి నమస్కారం. అందరికి నమస్కారం. నా పేరు పూజిత. నా పేరు పూజిత. ఇక్కడ నా కాలు ఇరిగినా, ఇక్కడ నా కాలు ఇరిగినా, నా కాలు బెనికినా, నా కాలు బెనికినా, నాకేమన్నా అయినా, నాకేమన్నా అయినా తగ్గేదేలే టీం వాళ్ళు బాధ్యులు కాదు. తగ్గేదే టీం వాళ్ళే బాధ్యులు. మేమెందుకు బాధ్యులు? నువ్వు పడితే. రవి అంటే నాకు చాలా ఇష్టం కదా, సో మీరు దీనికి ఎవరైతే మొత్తం నా ఖర్చే.
మ్యూజిక్. వీళ్ళకంటే బెటర్ గా ఎవరు చేయగలుగుతారు? దానన్న వైట్ దా. మ్యూజిక్. ఇంకా బాగా ట్రై చేయొచ్చు. కమాన్, బ్యాలెన్సింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దా. ఏనా మ్యూజిక్. బెండ్ బెండ్ బెండ్. ఇంకా ఇప్పుడు బ్యాలెన్సింగ్ వాడుకో. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చెదిరిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చల్తా. నేను పిలుస్తా. ఆకు పాకు కర్రేపాకు డాము నన్నురా. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చెదిరిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చల్తా. నెక్స్ట్ ఇక్కడ నుంచి మెల్లగా రెండో కాలు కూడా పెట్టు. ఇప్పుడు రెండు చేతులు చాపు. ఇట్లా పెట్టు. ఇట్లా 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 అనుకుంటా కిందికి పో. బ్యాలెన్స్ చేయి. బ్యాలెన్స్. ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చెదిరిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత. ఆకు పాకు కర్రే పాకు డాము డీము డుస్కు లకడి. ఎల్లో. రెడీ మ్యూజిక్. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చెదిరిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత వింతగా. ఆ ఫ్యాన్లు పని చేయరా? ఫ్యాన్ కొనుక్కుతున్నావే. దా మెల్లగా చెయ్యి. ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చెదిరిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చల్తా. ఇప్పుడు మీరు అందరూ ఓట్లేయాలి. ఎవరు బిందె మీద బాగా డాన్స్ చేశారు ఒక్కరికే ఓటేయండి. ఈవిడికి ఎంతమంది ఓటేస్తున్నారు? ఎల్లో డ్రెస్. సెకండ్. నెక్స్ట్. Unanimous. Congratulations. Now let's see first three. Congratulations. And congratulations.
ఇది స్టూడెంట్ స్పెషల్. ఆల్రైట్, సో థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి ఎంతమందికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు? Let's start our third round. Shivangi way. సో టీంలో ముగ్గురు ఉన్నారు కాబట్టి అవ్వ అప్ప తెలుసా, అలా పెట్టేసి మధ్యలో ఆవిడని కూర్చోబెట్టుకొని ఇక్కడికి వచ్చి ఆవిడ అక్కడ కూర్చొని ఉంటది. ఇది తీసుకొని బాల్ దానికి వేయాలి వెల్క్రోకి. ఓకే, వేసిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి. నెక్స్ట్ పేషెంట్ కూర్చుంటది. ఎవరైతే ఎక్కువ వెల్క్రో వేస్తారో వాళ్ళే విన్నర్. టేక్ ఎ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. నీలాంటి వాడే షర్టు పైకి పడితే నీలాంటి వాడే తక్కుటైలు తీస్తే నీలాంటి వాడే నాటు బిట్టు వింటే నీలాంటి వాడే కన్నా ఊళ్ళో కాలెట్టానంటే నేనైనా నీలాంటోటే మొట్టలన్నీ చేతల్లో పెడితే మీరైనా నాలాంటోళ్ళే. రామచమచరా ఈ కచ్చా బచాకే రోటి చాలు చైరా. రామచమచరా నువ్వు వచ్చావంటే రచ్చ రచ్చ రచ్చరా. రామచమచరా ఈ కచ్చా బచాకే రోటి చాలు చైరా. రామచమచరా నువ్వు వచ్చావంటే రచ్చ రచ్చ రచ్చరా. 5, 4. వన్ బై వన్ అక్కడ రింగ్ లో నిల్చోండి. ఒక్కొక్క బాల్ తీసుకోండి. మీ ముగ్గురికి ఒక్కొక్క ఛాన్స్ ఇస్తున్నాం. ఒక్కడి కూడా వేయలేదు. చాలా టఫ్ గా ఉంది కానీ చాలా ఈజీ గేమ్. ఒకటే చేయండి, గెలిచిపోతారు. టేక్ ఎ పొజిషన్. స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే నచ్చేసాను. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే నచ్చేసాను. మేఘాల్లో డాన్సింగ్ నేను, మెరుపులతో రేసింగ్ నేను, వాటర్ పై వాకింగ్ నేను, చుక్కలతో చాటింగ్ నేను. ఏ దిక్కులనే సెట్టింగ్ నేను, నెలవంక ఊయల్లో సిట్టింగ్ నేను, టైమ్ అప్. డ్రింకింగ్ నేను. ఎందుకు నాన్న ఒక్కడు కూడా వేయలేకపోయారు మీరు? బాల్ సరిగ్గా లేనట్టుంది. మీరు వేసుడు సరిగ్గా ఉండేనా? సరిగ్గా వేసినాం. సరిగ్గా వేసిరా? ఆ బాల్ ఒంకర తిగ్గర ఉంది కాబట్టి అటు ఇటు పోయింది. అవును. అవి సేమ్ బాల్స్ కదా, వీళ్ళు కూడా వాడింది. మరి అక్క వాళ్ళకేమో మ్యాజిక్ చేసిర్రు మీరు. అక్కనా నీకు? ఓ, అందుకే సీనియర్స్ చూపించిన బాటలో జూనియర్స్ నడవాలి. సీనియర్స్ గెలవాలని జూనియర్స్ ఓడిపోయాం. సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇచ్చారు. మీరు రాగానే ఫస్ట్ షాటే పడిపోయింది. సూపర్, 2 వేశారు మీరు. కంగ్రాచులేషన్స్, రౌండ్ విన్నర్స్. బ్రిలియంట్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ తరపు నుంచి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్స్. మా
ఈటీవీ 30 గ్లోరియస్ ఇయర్స్ సెలబ్రేట్ చేసుకుంటుంది కాబట్టి మా తగ్గేదిలే స్టూడెంట్ స్పెషల్ లో ది మోస్ట్ ప్రెజెంటబుల్ పార్టిసిపెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళలో వాళ్ళకి ఈ స్పెషల్ మొమెంటో అండ్ ఇట్ గోస్ టు రానా. మీరు ఇప్పటి వరకు చూసింది హిస్టరీలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్ షో విచ్ ఇస్ కాల్డ్ తగ్గేదిలే. స్టూడెంట్ ఉంటే ఆ ఎనర్జీ వేరే, ఆ కిక్కే వేరప్ప. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండల్ దెన్ మీరు కూడా ఛాన్స్ వచ్చినప్పుడల్లా చెప్తూ ఉండండి ఏంటది.